మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కిందకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి వరుసగా ప్రతి బిట్ను కూడా పేర్చుకుంటూ చెప్తున్నాను, ఎక్కడ మిస్ అవ్వద్దండి. టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దాము. విద్య అనే పదానికి మూల భాషా పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృత పదం. సంస్కృత పదం. రెండవది, విద్య అనే దానికి మూల పదం ఏమిటి? విద్య అనే దానికి మూల పదం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్. మూడో బిట్ చూద్దామండి. విద్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 తెలుసుకోవడం. విద్ అనగా తెలుసుకోవడం. కొంతమందికి తెలిసిన బిట్లే కదా అనిపించవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకండి, తెలిసినయే అని. మరి ప్రతి బిట్ను కూడా పేర్చుకుంటూ వెళ్తున్నాను. మరి మధ్యలో కూడా ఇంపార్టెంట్ చాలా చాలా శాస్త్రవేత్తలు వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు, విద్య గురించి చెప్పిన నిర్వచనాలు అనేకం ఉంటాయి. ఎక్కడైనా మిస్ అయిపోతుంటారు, చూసుకోండి. నాలుగవదండి, ఎడ్యుకేషన్ భాషా పదం. ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదం అండి. ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం. ఐదవది, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుషర్. ఈ రెండు కూడా ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదాలు. ఆరోదండి, ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. మీకు రివిజన్ పర్పస్ కూడా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ పర్పస్ కూడా ఎంతగానో ఉపయోగపడేలా, మీ యొక్క టైం సేవ్ అయ్యే విధంగా వేగంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలో 100 బిట్లలో ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారు అన్నది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది మీలో ఉన్నటువంటి నమ్మకాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుందండి. మరి నీ సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకో అనుకుంటూ నేను పెట్టే ఆప్షన్కి సార్థకం చేసిన వాళ్ళు అవుతారు. నీ సామర్థ్యం నాకు కాదు తెలియాల్సింది, ముఖ్యంగా నీకు తెలియాలి. అందుగురించండి. ఎడ్యుకేషన్ అనే లాటిన్ భాషలో అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వృద్ధిలోకి తేవడం. ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం వృద్ధిలోకి తేవడం. ఏడవదండి, మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య. అంటే మనిషిని స్వార్థం లేనివాడిగా తయారు చేయడమే విద్య అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. ఋగ్వేదం మనిషిని నిస్వార్థుడిగా తయారు చేసేది విద్య అని పేర్కొన్నదండి. ఎనిమిదవది, విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఎవరు? మోక్షానికి దారి చూపడం అని చెప్పింది ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. 9వ చూద్దామండి. ఆత్మను సాక్షాత్కరించడమే విద్య. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది ఆన్సర్ ఆప్షన్ 2 శంకరాచార్యులు. 10వ చూద్దామండి. విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది ఎవరు? విద్యా నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది ఆప్షన్ 1 బుద్ధుడు. 11వ చూద్దామండి. ఆత్మజ్ఞానమే విద్య అని మానవుని ప్రయోజనకారుడిగా చేస్తుంది అని పేర్కొంది ఎవరు? ఆత్మజ్ఞానమే విద్య అని మానవుని ప్రయోజనకారుడిగా చేస్తుంది అని చెప్పింది, పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 భగవద్గీత. 12వదండి, మనిషిని శీలవంతుడుగా తయారు చేయడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 యజ్ఞవల్కుడు. ఇందులో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే లైక్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితేనే కానీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేను నేను. 13వదండి, వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ సమస్య పరిష్కారం జిడ్డు కృష్ణమూర్తి. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి. 14వదండి, ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రాధాకృష్ణన్. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అని చెప్పింది రాధాకృష్ణన్. 15వ చూద్దామండి. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీ. శారీరక,
మానసిక, ఆధ్యాత్మిక. అంటే మనిషిలో ఉన్నటువంటి 3 కోతులండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు. వాటన్నిటిని కూడా బయటికి తీయడమే విద్య అని చెప్పింది గాంధీ. అంటే 3 కోతుల గురించి చెప్పింది గాంధీ గురించి కదా! ఆ విధంగా అయితే గుర్తుంటుందని ఈ విధంగా చెప్పడం జరిగిందండి. 16వది ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య. ఆత్మ ఎదుగుదలకు. ఆత్మ ఎదుగుదల అరవిందుడు. 17వదండి శీలాన్ని నిర్ధారించడమే విద్య అని చెప్పింది ఎవరు? శీలాన్ని నిర్ధారించడమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి. 18వదండి దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని చెప్పింది ఎవరు? మరి స్వశక్తితో అమెరికా గడ్డ మీద నిలబడింది ఎవరండి? వివేకానందుడు, స్వామి వివేకానంద. దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని చెప్పింది వివేకానందుడు. 19వదండి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని చెప్పింది అరిస్టాటిల్. 25వదండి మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేదే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రోబెల్. ప్రశాంతం ఫ్రోబెల్. విద్యకి నిర్వచనం ఇచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ కూడా. అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని పేర్కొంది ఎవరు? సత్యాన్వేషణ సోక్రటీస్. అంటే అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అని చెప్పింది సోక్రటీస్. 22వదండి మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య. మనిషిని మనిషిగా తయారు చేసేది విద్య రూసో. 23వదండి సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ కొమేనియస్. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది కొమేనియస్. 24వదండి జీవితమే ఒక విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ జాన్ డ్యూయి. జీవితమే ఒక విద్య, జాన్ డ్యూయి. 25వదండి మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది ఎవరు? మనస్సును నియంత్రించగలిగే శక్తి విద్యకు ఉంది అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఎమర్సన్. మనస్సును నియంత్రించాలంటే ఖచ్చితంగా ఆ మనస్సును నియంత్రించలేకపోతే అధపతాళానికి వెళ్ళిపోగలం మనం. అందుకే మనస్సును నియంత్రించగల శక్తి ఒకే ఒక విద్యకు ఉందండి. అందుకే విద్య లేనివాడు వింత పశువు అంటాం. అందుకే ఆ విద్య ఉన్నవాడు మనస్సును నిగ్రహించుకొని నియంత్రించగల శక్తి ఉంటుందండి. సో అలాగా మనస్సు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది ఎమర్సన్. 26వదండి వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అని చెప్పింది ఎవరు? ఆలోచన శక్తిని డెకార్ట్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అని చెప్పింది డెకార్ట్. మరి 27వది విద్య ఒక ప్రక్రియ. ఆన్సర్ విద్య అనేది జీవితాంత ప్రక్రియ అండి. మరి ఏ దశలో ఉన్నా కూడా వ్యక్తి ఏ దశలో ఉన్నా బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ, అవధాన దశ వరకు జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాడు. అలా నేర్చుకునేదాన్ని విద్య అనే అంటాం మనం. 28వది విద్యా లక్ష్యం కానిది ఏది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్య యొక్క లక్ష్యం కానిది సంపాదన కోసం విద్య అనేది కాదు అండి. విజ్ఞానం కోసం విద్య, సత్ప్రవర్తన కోసం విద్య, నైతిక వికాసం కోసం విద్య, కానీ సంపాదన కోసం విద్య కానే కాదు. 29వదండి దేనికోసం మాత్రమే విద్యను బోధించాలి? ఆన్సర్ ఆప్షన్ 3 శీలవంతుడి కోసం మాత్రమే ఈ యొక్క విద్యను బోధించాలి. జీవనం సాగించడానికి, బ్రతుకు తెరువు కోసం, సంపాదన కోసం ఇవేమీ కాదండి. శీలవంతుడిగా అంటే సత్సంపన్నవంతుడిగా ఉండడం కోసమే విద్యను బోధించాలి. 31 చూద్దామండి విద్య అంతిమ ధ్యేయం క్రింది వానిలో ఒకటి. ఆన్సర్ విద్య యొక్క అంతిమ ధ్యేయం అనేది భావి భారత పౌరుణ్ణి తయారు చేయాలి. ఆ విధంగానే మన యొక్క విద్య అనేది ఉండాలి అనేది అంతిమ ధ్యేయం అండి.
31ది నేటి మారుతున్న సమాజంలో విద్య దేనికోసంగా మారిపోతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో విద్య అనేది ఆన్సర్ ఆప్షన్ 4 బ్రతుకు తెరువు కోసం ఉంటుందండి. అసలు ఎలా ఉండాలి? శీలవంతుడిగా ఉండడం కోసము, సత్యవంతుడిగా ఉండడం కోసం విద్య అనేది ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనకి బ్రతుకు తెరువు కోసము విద్య అనేది అలా ఏమనంటే బాగా చదువుకోరు, మంచి జాబ్ వస్తుంది, హ్యాపీ లైఫ్ అంటాం. అంతే తప్ప నువ్వు మంచిగా చదువుకో, మంచిగా ఉండు అనే ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు మంచి జాబ్ కోసమే చదువు అన్నట్టే ఉంది. 32దండి ప్రజాస్వామ్య దేశంలో నీవు ఉపాధ్యాయునిగా దేనికోసం విద్యని నమ్ముతావు? ఉపాధ్యాయుడిగా నువ్వు విద్య దేనికోసమని నమ్ముతావు? ఆన్సర్ మంచి పౌరుని కోసం, మంచి పౌరుని తయారు చేయడం కోసమే విద్యని నువ్వు నమ్ముతావు. 33దండి విద్య సాధారణంగా ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ 2 3 రకాలండి విద్య. 34ది ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే విద్యను ఏమంటారు? ఒక నిర్ణీత కాలం ఉంది, నిర్ణీత లక్ష్యం ఉంది, దానినే నియత విద్య అంటారండి. నిర్ణీత కాలము, నిర్ణీత లక్ష్యంతో సాగే విద్యనే నియత విద్య అంటాము. 35వ చదవండి. క్రింది వాటిలో నియత విద్యకు ఉదాహరణ కానిది ఏమిటి? నియత విద్యకు ఉదాహరణ కానిది ఆన్సర్ ఆప్షన్ 3 విహారయాత్రలు. 36వదండి రోబో గురించి తెలుసుకున్న విఖ్యాత్ రోబో సినిమాను చూసినా దాన్ని నువ్వు ఏ రకమైన విద్యగా పేర్కొందువు? ఆన్సర్ ఆప్షన్ 3 నియత విద్యగానే పేర్కొందాం. నియత విద్య. 37వది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పాఠం విన్న విద్యార్థి నాగార్జున సాగర్ను సందర్శించిన అది ఏ విద్య? ఆన్సర్ ఇక్కడ బహుళార్థ ప్రాజెక్ట్ అయినా నియత విద్యలకు వస్తుందండి, అది నియత విద్య. 38వది కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంలోకి వెళ్ళి గురజాడల నవలలను చదువుతున్నాడు, అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 నియత విద్య. అంటే నియత విద్య గురించి పూర్తి అవగాహన కోసము ఒకదానితో ఒకటి అప్లైడ్ బిట్స్ని సంధించి మీకు ఒక నియత విద్య మీద కాన్సెప్ట్ని పెంపొందించడానికి వరుస క్రమంలో ఇవ్వడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. 39వది గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాడు, అది ఏ విద్య? ఆన్సర్ ఆప్షన్ 1 నియత విద్య అండి. అంటే కాన్సెప్ట్ని మీ మైండ్లోకి ఎక్కించడమే నా యొక్క లక్ష్యం కాబట్టి ఆ విధంగా ఉంటాయండి బిట్లన్నీ కూడా. కాలం లక్ష్యం లేకుండా జరిపే విద్యను ఏమంటారు? ఒక నిర్ణీత కాలం అంటూ లేదు, నిర్ణీత లక్ష్యం అనేది లేకుండా జరిపే విద్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 యాదృచ్ఛిక విద్య. యాదృచ్ఛిక విద్య. 41వది ఈ క్రింది వానిలో యాదృచ్ఛిక విద్యా సంస్థ కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రంథాలయం. గ్రంథాలయం. 42వదండి ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతున్నాడు? దేని ద్వారా పొందుతాడండి? ఎస్, ఆప్షన్ 4 యాదృచ్ఛిక విద్య ద్వారా. మనం పుస్తకాలలో చదువు నేర్చుకున్న దానికన్నా సమాజంలోని సినిమాల ద్వారా, విహారయాత్రల ద్వారా నేర్చుకునే యాదృచ్ఛిక విద్య ద్వారా మనం ఎక్కువ సంపాదించుకుంటాం, మన యొక్క విజ్ఞానాన్ని బాగా సంపాదించుకుంటాము. కాబట్టి యాదృచ్ఛిక విద్య. 43వదండి వ్యక్తి జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 యాదృచ్ఛిక విద్య. 44వదండి అభ్యాసకుడికి నేను అభ్యసిస్తున్నానని తెలియకుండానే జరిగే విద్య ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 యాదృచ్ఛిక విద్య. వాడు అభ్యసిస్తున్నాడని తెలియదు కానీ కొత్త విషయాలు నేర్చేసుకుంటుంటాడు. ఏదో ప్రాబ్లం వచ్చింది, సైకిల్ దక్కుతూ వెళ్తున్నాడు, ఒక ప్రాబ్లం వచ్చింది, ఓహో ఇక్కడ పలానా అంశం వల్ల ఏదో ఈ విధంగా అయ్యింది అని ఆటోమేటిక్గా విద్యలో నేర్చుకుంటుంటాడు. అలాంటి విద్యను మనం యాదృచ్ఛిక విద్య అని కూడా అంటాం. రాము అనే బాలుడు
పాఠశాలలో సత్యాన్ని పలుకుతున్నాడు. అసత్యాన్ని సహా పలకడం నేర్పే విద్యను ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 యాదృచ్ఛిక విద్య. ఆటోమేటిక్గా అసత్యాన్ని పలకడం కూడా నేర్పేస్తుందండి ఈ యాదృచ్ఛిక విద్య అనేది. 46వది నిర్ణీత లక్ష్యం కలిగి కాలం లేకుండా విద్య ఏమిటి? ఇప్పటి వరకు నిర్ణీత లక్ష్యము కాలం ఉన్నది నీతి విద్య. నిర్ణీత కాలము లక్ష్యము లేనిది యాదృచ్ఛిక విద్య. నిర్ణీత లక్ష్యం ఉండి కాలం లేకుండా ఉండే విద్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అనియతి విద్య అంటారండి దాన్ని. 47వది క్రింది వానిలో దూర విద్యా సంస్థలకు ఉదాహరణ కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథాలయం. 48వదండి BRAOU అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. 49వదండి BRAOU అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1982. 1982. 51 అండి ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇగ్నో. అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో. ట్రైమతిస్లో స్వభావం పరిధి, శాస్త్రాలు స్వభావం పరిధి ఈ టాపిక్ నుండి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి డిలే చేయకుండా. టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఖచ్చితత్వం. ఖచ్చితత్వం గణిత పద్ధతిలో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు. గణితంలో ఖచ్చితత్వం అన్నది చాలా చాలా ముఖ్యమైనదండి. రెండోది విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సాదృశ్యత. సాదృశ్యం అంటే సేమ్ అదే విధంగా ఉండడం అండి. అంటే మూర్త ఆలోచనల ద్వారా అమూర్త ఆలోచనలో కూడా అవగాహన చేసుకుంటాడు, అంటే పెంపొందించుకుంటాడు. కాబట్టి ఒకే సాదృశ్యము ఒకే పోలికలు ఉన్నట్టు విద్యార్థి తన యొక్క అమూర్త భావనలు పెంపొందించుకుంటాడండి. మూడవది మ్యాథమెటిక్స్కు సంబంధించి సరైనది ఏమిటి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. మ్యాంథేనియన్ గ్రీకు పదం, టెక్ని గ్రీకు పదం, మ్యాథమెటికా లాటిన్ భాషా పదం అండి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాలుగవదండి సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం అని వివరించినటువంటి విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 బాల్టిక్ అండి. ఐదవది ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు విద్యా గమ్యాలుగా వర్గీకరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జార్జ్ పోలియా. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు విద్యా గమ్యాలుగా వర్గీకరించింది జార్జ్ పోలియా. ఆరవదండి ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 1 నిగమన ప్రక్రియ. ఏడవదండి 0 కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నారు. ఎవరి దేశంలో ప్రవేశపెట్టుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అరబ్బులు. ఎనిమిదవదండి అజ్ఞాత రాశిని హౌ లేదా హీప్ అని పిలిచిన వారు ఎవరు? అజ్ఞాత రాశిని చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 3
ఈజిప్షియన్లు. తొమ్మిదవదండి గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని, గణన విధానాన్ని లాజిస్టికా అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకులు. 10వదండి ఇంట్రడక్టియా అర్థమెటికా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నికోమానస్. మరి ఆప్షన్లు చదవడం లేదండి. మరి ర్యాపిడ్ రివిజన్గా మీకు రివిజన్ పర్పస్ ఉపయోగించడం కోసం చాలా బాగా ఉపయోగపడే విధంగా టైం లాగింగ్ లేకుండా వేగంగా చేస్తున్నటువంటి వీడియోలు అండి. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. 11వదండి ఇంట్రడక్టియా అర్థమెటికా అనేది ఏ గణితాంశాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అంకగణితం. అర్థమెటికా అంకగణితం. 12వదండి భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 876లో సున్నాను వాడారు. 13వదండి క్రింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని వాక్యాలు సరైనవే. ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా చూద్దామండి. రుణరాశుల ఉనికిని మొదట గుర్తించింది భారతీయులు. ఈజిప్షియన్లు క్షేత్ర గణిత జ్ఞానానికి నిదర్శనం పిరమిడ్లు అనేవి క్షేత్ర గణిత జ్ఞానం అండి. గణితాన్ని గ్రీకుల వరప్రసాదంగా ప్రపంచం కీర్తించింది. ఇవన్నీ కూడా సరైనవేనండి. 14వది ఆర్యభట్టాను నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించినటువంటి గుప్తరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బుద్ధగుప్తుడు. మరి ఆర్యభట్టాను నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించినటువంటి గుప్తరాజు బుద్ధగుప్తుడు. 15వదండి ఆర్యభట్ట తన 23వ ఏట రచించినటువంటి ఆర్యభట్టీయంలోని ఏ పాదాన్ని దశగీతికా సూత్రం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 గీతికా పాదం. 16వదండి ఆర్యభట్టీయంలోని శ్లోకాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 3 121. 11 స్క్వేర్ అండి, 121 ఆర్యభట్టీయం. 17వది భాస్కరాచార్యుని గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మహేశ్వరుడు. 18వది కరణ కుతూహలం గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాస్కర 2. కరణ కుతూహలం భాస్కర 2. 19వదండి అంకగణిత సమస్యలను సాధించడానికి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాస్కరాచార్య. 20వదండి సంఖ్యా ధర్మాలపై పరిశోధించి సంభావ్యతను గణించే పద్ధతి కనుక్కున్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఫెర్మా. గణిత ధర్మాలపై పరిశోధించి సంభావ్యతను గణించే పద్ధతి కనుగొన్నది ఫెర్మా. 21వదండి సెంటియా, స్కైర్ లాంటి లాటిన్ పదాలకు అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞానము. మరి అరబిక్లో ఇల్మి అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు? ఆన్సర్ విజ్ఞాన శాస్త్రాన్ని అరబిక్ భాషలో ఇల్మి అని సంబోధిస్తారండి. 23వది జత చేయండి. ఇక్కడ ఆన్సర్ని బాగా అబ్జర్వ్ చేస్తే DCBE అండి. శాస్త్రం అనగా కొఠారి కమిషన్, శాస్త్రం అనగా అందరికి విజ్ఞానం NPE, శాస్త్రం అనగా సత్యాన్వేషణ NCF,
శాస్త్రం అనగా ఒక పరిశోధన విధానం. ఏడబ్ల్యూ బిన్ అండి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి ఆన్సర్లో. 24వది విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఐన్స్టీన్. 25వదండి క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి ఏంటి? ఉత్పత్తి రూపాలు కానివి. ఆన్సర్ ఆప్షన్ 3 పద్ధతులు అనేవి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు కావండి. 26వది ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్ధానుభవ నిజాలే. ఆన్సర్ ఆప్షన్ 2 యథార్థాలు. మూర్ధానుభవ నిజాలే యథార్థాలు. 27వది పాయింకర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనం అయినప్పుడు వాటి పునాదులు నిలువు స్తంభాలుగా పిలువబడేది వరుసగా. పునాదులు దేంతో పిలుస్తారు? పునాదులు అనేవి భావనలు, నిలువు స్తంభాలు అనేవి సిద్ధాంతాలు. భావనలు సిద్ధాంతాలుగా ఇక్కడ మనము పునాదులు నిలువు స్తంభాలుగా పిలుచుకుంటున్నాము. వీటన్నిటిని కూడా ఎవరు చెప్పడం జరిగింది? పాయింకర్ అండి. పాయింకర్ ప్రకారంగా. 28వదండి నీటి లోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు. ఏ రకమైనటువంటి పరికల్పన? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాగుక్తిక పరికల్పన. 29వది సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి గులకరాలు ఏరుకున్న పసివాడిని నేను అని తనకు తానుగా సంబోధించుకున్న శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఐన్స్టీన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతో మందికి వీడియో అయితే చేరాలి. మరి మీరు చూస్తున్నారు ఎంత టఫ్గా ఉంది, ఎంత డిఫికల్ట్గా ఉంది, ఎంత ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఖచ్చితంగా 1 మార్క్ పక్కాగా వచ్చే బిట్లు అండి ఇవన్నీ. మరి తప్పనిసరిగా మిస్ అవ్వద్దు. 35వదండి సో ఆల్టర్ ప్రకారము విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 శాస్త్ర జ్ఞానం సంపూర్ణమైనది అనేది సరైంది కాదండి. 31వది చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్స్. 32వదండి పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశంగా పిలిచింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గాంధీజీ. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. 33వదండి క్రింది వాటిలో ఒకటి సాంఘిక శాస్త్ర నిర్దిష్ట ఆశయం. ఆన్సర్ ఆప్షన్ 4 శీల సంపదకు శిక్షణ ఇవ్వడం. 34వది జియోగ్రఫీ అనున్నది ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంగ్ల భాషా పదం అండి. 35వది రాజకీయ సాంఘిక ఆర్థిక మత విజ్ఞాన శాస్త్ర కళా సంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను పరాజయాలను తెలిపేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చరిత్ర. 36వది ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించడమే సహసంబంధంగా వివరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దార్న్డెక్. 37వదండి సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు, భంగిమలు మొదలగునవి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వాక్యము ఏ అంశాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 గణితం, కళలు. 38వదండి వ్యక్తి పరిసరంతో భాగస్వామ్యాన్ని వహించి ప్రత్యక్ష అనుభవాలను పొంది పరిశీలన, అన్వేషణ, ప్రయోగాలు,
నిర్ధారణల ద్వారా విజ్ఞానాన్ని సమపార్జించుకోవడం పరిసరాల విజ్ఞానంలో ఏ విభాగాన్ని సూచిస్తుంది? ఆన్సర్ పరిసరం ద్వారా నేర్చుకోవడం. 39ది వృక్షాలు, జంతువులు, నీరు, ఖనిజాలు, ప్రజల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అవగాహన చేసుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం అండి. పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం. మరి 45 అండి, పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం, దాన్ని భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం అనేవి. ఆన్సర్ ఆప్షన్ 3 పరిసరం కోసం నేర్చుకోవడం అండి. మరి కరెంట్ అఫైర్స్లో భాగంగా అద్భుతమైనటువంటి కోడింగ్ అండి. దేనార్కి డాలర్కి సంబంధించి, దేనార్కి సంబంధించినటువంటి జై బాలయ్య కువైట్లో బ్లాస్ట్ అయ్యాడు అనేది దేనార్ కరెన్సీకి ఉన్నటువంటి షార్ట్ కట్ కోడ్ అండి. ఇక్కడ జై అనేది కోడ్ అండి, ఇక్కడ బాలయ్య అనేది నార్మల్గా పెట్టింది, కువైట్ అనేది కూడా కోడే, మరి బ్లాస్ట్లోని BLST ఇవన్నీ కూడా కోడే అండి. ఒకసారి చూద్దామా ఇవన్నీ. మరి జై బాలయ్యలో జై అంటే ఏంటి అంటే, జే అంటే జార్డన్, ఏ అంటే అల్జీరియా, జై బాలయ్య కువైట్లో బ్లాస్ట్ అయ్యాడు. జే అంటే జార్డన్, ఏ అంటే అల్జీరియా, ఐ అంటే ఇరాక్. ఈ మూడు కూడా జైలో జై అండి, జేఐ జై. మరి కువైట్ అంటే, కువైట్లో బ్లాస్ట్ అయ్యాడంటే కువైట్ అనేది కూడా దేనార్ కరెన్సీ గల దేశమేనండి. నెక్స్ట్ బ్లాస్ట్, మరి బ్లాస్ట్ అంటే బహ్రెయిన్, బి ఫర్ బహ్రెయిన్, ఎల్ ఫర్ లిబియా, ఎస్ ఫర్ సెర్బియా, టీ ఫర్ టునీషియా. ఇవన్నీ కూడా బ్లాస్ట్లో BLST అండి. ఇక్కడ మనం చూసినట్లయితే జై బాలయ్య బ్లాస్ట్, ఇక్కడ ఏ సైలెంట్ అండి, BLST ఇన్ కువైట్, జై బాలయ్య బ్లాస్ట్ ఇన్ కువైట్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ డాలర్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ కూడా ఇక్కడ డాలర్ కరెన్సీ దేశాలు చూద్దామండి. ఫిజీ, ఆంటిగ్వా, జింబాబ్వే, తైవాన్, మార్షల్ దీవులు, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పలావ్, తువాలు, కెనడా, బార్బడోస్, బెర్ముడా, గయానా, జమైకా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, లైబేరియా, కిరిబాటి. ఇవన్నీ కూడా డాలర్ కరెన్సీ గల దేశాలండి. మరి దీనిని ఏ విధంగా కోడ్ రూపంలో గుర్తుంచుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి. మరి పీజీ చేసిన ఆంటీ జిమ్లో, తైక్వాండాలో, మార్షల్ ఆర్ట్లలో బాగా ప్రావీణ్యం పొందింది. అదేవిధంగా సింగర్గా కూడా బాగా ప్రావీణ్యం పొందిందండి. మరి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో పోటీలకని దాయాదు దేశాలైనటువంటి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి పయనమవుతూ పలావు, తువాలు పట్టుకొని కెబాబ్స్ కూడా పట్టుకుందండి. పలావు, తువాలు, కెబాబ్స్ ఈ మూడింటిని కూడా పట్టుకొని, కెబాబ్స్ అంటే ఇక్కడ కెనడా, బార్బడోస్, బెర్ముడా ఈ మూడు కెబాబ్స్ అంటే. మరి ఈ మూడింటిని మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్దాము, అక్కడ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయాలి, ఎలాగైనా గెలాలి అనే ఉద్దేశంతో మరి ప్యాక్ చేస్తూ పలావు, తువాలు, కెబాబ్స్ను పట్టుకొని బయలుదేరిందండి. మరి బయలుదేరి గయాలో పూజ చేసింది, ఎలాగైనా గెలాలని. అప్పుడు గయాలో పూజ చేసి వెళ్ళి ఆడింది. జయహో, జా అంటే జమైకా, హో అంటే హాంకాంగ్, జయహో అంటూ యునైటెడ్ స్టేట్స్ ప్రజలు లైక్ చేశారు. మరొకసారి కోడ్ మొత్తాన్ని ఒకసారి చూద్దామండి. పీజీ చేసిన ఆంటీ జిమ్లో, తైక్వాండాలో, మార్షల్ దీవులలో, మార్షల్ ఆర్ట్స్లో బాగా ప్రావీణ్యం పొంది, సింగర్గా కూడా ప్రావీణ్యం పొంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మ్యాచ్లు ఆడదామని పలావు, తువ్వాలు, కెబాబ్స్ పట్టుకొని గయాలో పూజ చేసి జయహో అంటూ యునైటెడ్ స్టేట్స్ ప్రజల చేత లైక్ చేయించుకుందండి మ్యాచ్లో గెలిచి. ఓకేనండి, ఇది డాలర్ కరెన్సీ గల దేశాలండి. ఓకేనండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి.